తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం దేశంలో అతిపెద్ద రాజకీయ మిస్టరీగా మారిపోయాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఎదిగిన తలపతి విజయ్ పార్టీ టీవీకే అధికార ద్వారం వరకు చేరుకున్నప్పటికీ సీఎం కుర్చీ మాత్రం ఇంకా దూరంగానే కనిపిస్తోంది. ఇప్పుడు అందరి మనసుల్లో ఒకే ప్రశ్న, రియల్ లైఫ్లో, సినిమా లైఫ్లో సూపర్ హీరోగా నిలిచిన విజయ్ నిజ జీవిత రాజకీయాల్లో కూడా అధికారాన్ని అందుకోగలడా, లేక మెజారిటీ అనే మాయ సంఖ్య అతని దారిని అడ్డుకుంటుందా? టీవీకే ఈ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో 108 సీట్లు గెలుచుకొని తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అవసరమైన మెజారిటీ సంఖ్య 118. అంటే విజయ్ పార్టీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది, 5 సీట్ల బలం ఇచ్చింది. అయినప్పటికీ విజయ్కు మెజారిటీకి ఇంకా 5 సీట్లు తక్కువగానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు పూర్తిగా నంబర్ గేమ్ మీద నిలిచిపోయాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం నటుడిగా మంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వరుస ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత 2 రోజుల్లో ఆయన 2 సార్లు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు. అసెంబ్లీలో తాము మెజారిటీ నిరూపిస్తామని ఆయన గవర్నర్కు హామీ కూడా ఇచ్చారు. కానీ గవర్నర్ మాత్రం ఇంకా పూర్తిగా నమ్మకం వ్యక్తం చేయలేదు. రాజ్భవన్ నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. ఏమిటి అంటే, ముందుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాలు, సంతకాలు చూపించండి, ఆ తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం ఇవ్వగలమని తెలిపారు. అంటే కేవలం పెద్ద పార్టీ అన్న కారణంతో విజయ్కు అధికారంలోకి పిలిచే ఆలోచన ప్రస్తుతం గవర్నర్ వద్ద కనిపించడం లేదు. అయితే టీవీకే వాదన వేరుగా ఉంది. గతంలో కూడా పలు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ లేకపోయినా అతిపెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయని ఆ పార్టీ చెబుతోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం టీవీకే ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంది. ఒకవేళ గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానం ఇవ్వకపోతే పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, విజయ్ వద్ద ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? మొదటి ఆప్షన్ ఏమిటి అంటే, ఏఐడిఎంకే లేదా స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు సంపాదించి మెజారిటీ సంఖ్యను పూర్తి చేయడం. ఇక రెండో ఆప్షన్, సాంప్రదాయ రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావిస్తూ అతిపెద్ద పార్టీగా అవకాశం ఇవ్వాలని గవర్నర్పై ఒత్తిడి తీసుకురావడం. ఇక థర్డ్ వన్, నేరుగా కోర్టును ఆశ్రయించి అతిపెద్ద పార్టీగా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడం. ఇలా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా అధికార పోరు, రాజ్యాంగ నిబంధనలు, సంఖ్యాబలం అనే 3 మూలాల మధ్య చిక్కుకున్నాయి. విజయ్ మాత్రం ప్రజల తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు గవర్నర్ మాత్రం మెజారిటీకి స్పష్టమైన ఆధారాలు కావాలని పట్టుబడుతున్నారు. అయితే ఇదే అంశంపై ఈ ప్రత్యేక రిపోర్ట్. టీవీకే చీఫ్ తలపతి విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ మొత్తం 108 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం విజయ్ గవర్నర్ను కలవడానికి రాజ్భవన్కి వెళ్లారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా 118 సీట్లు అవసరం. అంటే టీవీకేకు ఇంకా 10 మంది ఎమ్మెల్యే మద్దతు కావాలి. ఇదిలో ఉండగా ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. కొన్ని షరతులతో టీవీకేను కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో కేబినెట్ పదవులు, కొన్ని బోర్డు చైర్మన్ పోస్టుల వంటి డిమాండ్లు ఉన్నాయని కూడా సమాచారం. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. దీంతో టీవీకే బలం కొంత పెరిగినా ఇంకా పూర్తి మెజారిటీ మాత్రం రాలేదు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ పార్టీకి 5 సీట్లు తక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ఏఐడిఎంకే మద్దతు కోరే అవకాశం కూడా ఉంది. ఏఐడిఎంకే వద్ద ప్రస్తుతం 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ టీవీకే ఏఐడిఎంకే కలిసి విజయ్ మెజారిటీ సులభంగా లభిస్తుంది. కానీ మరోవైపు ఏఐడిఎంకేతో కలిస్తే కాంగ్రెస్ మద్దతు వెనక్కు తీసుకునే అవకాశం చాలా ఉంది. ఇక రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలపై డిఎంకే తీవ్రంగా స్పందించింది. తమ
మాజీ మిత్రుడైన కాంగ్రెస్పై డిఎంకే ఘాటైన విమర్శలు కూడా చేసింది. కాంగ్రెస్ తనపై వెన్నుపోటు పొడిచిందని కూడా ఆరోపించింది. టీవీకే చీఫ్ విజయ్ 2025 డిసెంబర్లో సినీ జీవితానికి పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లో పూర్తిగా ప్రవేశించారు. దాని ఫలితంగానే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వార్తలకు ఇండియా 9 టీవీని చూస్తూనే ఉండండి.